కాకినాడ పైడావారి వీధిలో గల ప్రముఖ వ్యాపారవేత్త పైడా కృష్ణమోహన్ నివాసం వద్ద 500 సంవత్సరాలుగా దేశ ప్రజలు ఎదురు చూస్తున్న అయోధ్య రామ మందిరంలో శ్రీ బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం భారీ ఎల్సీడీపై ప్రత్యక్ష ప్రసారం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సందర్భంగా పైడావారి వీధి మొత్తం కాషాయం జెండాలతో అందంగా అలంకరించారు. పైడా కృష్ణమోహన్ ఇంటి వద్ద భారీ ఎల్సీడీ స్క్రీన్ ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేక వేదికపై శ్రీరాముల చిత్రపటం ఏర్పాటు చేసి పూజలు చేశారు. ప్రత్యేక వేదికపై భజన బృందం భజనలు కీర్తనలు ఆలపించారు. రవి గురుస్వామి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలను నిర్వహించారు. పైడా కృష్ణమోహన్, పైడా భావన ప్రసాద్, పైడా శంకర్రావు, పైడా కుటుంబ సభ్యులతో పాటుగా డాక్టర్ ముత్తా నవీన్ కృష్ణ, వైడి రామారావు, తుమ్మల పద్మజ, పెండెం బాబ్జీ, రంబాల వెంకటేశ్వరరావు, బోలిశెట్టి రామకృష్ణ, పాలిక ఉషారాణి, సూర్యప్రకాష్, కవికొండల భీమశంకర్, ప్రసాద్ రెడ్డి, నానాజీ, కర్రిరాజు, విశ్వనాథపల్లి శ్రీనివాసరాజు, కొక్కిలిగడ్డ గంగరాజు, తుమ్మలపల్లి నారాయణరావు, నందిపాటి గంగాధర్, పెద్ద సంఖ్యలో నగర ప్రముఖులు, మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పైడా కృష్ణమోహన్ మీడియాతో మాట్లాడారు. మిగతా అన్ని సంఘ వర్గాలు కూడా పోరాడి ఫలితం ఈ రోజున మోడీ గారి నాయకత్వంలో జయప్రదం జరిగింది. ఇదే సుప్రీంకోర్టు జడ్జిమెంటు కాంగ్రెస్ టైంలో వచ్చుంటే గుడిని కట్టుదురా, కోల్డ్ స్టోరేజ్లో పెట్టుదురా అని పొద్దున్న అనేక మంది నన్ను కలిసిన వాళ్ళు మాట్లాడారు. రామభక్తుడు, దేశభక్తుడు, దృఢ సంకల్పుడు, ఉక్కు మనిషి అయినటువంటి మోడీ బాయ్ ఉండటం వల్లే ఈ రామాలయం నిర్మాణం పూర్తయింది. ప్రజలకి రామాలయ దర్శనం జరుగుతున్నది. త్వరలోనే కాశీలోను మధురలోను కూడా మన పుణ్యక్షేత్రాలు మనకు వస్తాయని, ఉజ్జయినిలోను మన స్థానాలు మనకు వస్తాయని ఆశిస్తూ ప్రజలందరూ మోడీని అవి కూడా ప్రజలకిచ్చి హిందూ మతాన్ని నిలబెట్టాలని కోరుకుంటున్నారు.